ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ప్రథమాధ్యాయము మొదటి శ్లోకం. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశైవ కిమకుర్వతు సందయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున నా తనయులు కానీ మరియు పాండురాజు తనయులు కానీ యుద్ధము చేయుకోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ఈ శ్లోకం వల్ల నీతి ఏంటంటే, మమకారము లేదా బంధనము మనల్ని బలహీనులపరుస్తుంది. గీత రెండవ శ్లోకం. సంజయ్ ఉవాచ దృష్ట్యాతు పాండవానీకం పూడ్యం దుర్యోధనస్తత ఆచార్యముపసంగస్య రాజా వచనం బబ్రవీత్. సంజయుడు పలికెను: ఓ రాజా, పాండుతనయులచే ఊహ్యము ఏర్పాటు చేయబడిన సైన్యము కాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు వెళ్ళి ఈ క్రింది విధముగా పలికెను. దుర్యోధనుడు తన రాజనీతి నిపుణతో పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి స్వయంగా తన సైన్యాధిపతి వద్దకు వెళ్ళాను. ఈ శ్లోకం యొక్క నీతి ఏంటంటే, క్లిష్ట పరిస్థితి యందు గురువు లేదా పెద్దల సహాయము తీసుకోవాలను. ప్రథమాధ్యాయము మూడవ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చ మాం పూడ్యం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధిమంతులైన శిష్యులకు ద్రుపద తనయులతో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సైన్యమును చూడుము. ఒకవైపు దుర్యోధని కపట స్వభావము, మరొక వైపు శత్రువుకైనా యుద్ధ రహస్యము తెలియచేయటంతో సందేహమును చూపకపోవడం ద్రోణాచార్యుని విశాల హృదయం. ఈ శ్లోకం యొక్క నీతి ఏంటంటే, విశాల హృదయము శత్రువునైనా ఆదరిస్తుంది. ప్రథమాధ్యాయము 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. మన సైన్యమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు చాలామంది కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైన వారు. ఈ మహాయోధులు ఎవ్వరు కూడా భీమార్జునులకు సమానము కారు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసూయ కలవారు ఎదుటి శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. ప్రథమాధ్యాయము 5వ శ్లోకము. దుష్ట కేతిశ్చ కీతాన కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత కుంతిభోజస్య శ్లైంబస్య నరపుంగవ. దుష్టకేతువు చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైభుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. దుర్యోధనుడు పాండవుల సైన్యమునందున్న వీరులు గల వచ్చి ద్రోణాచార్యులకి హెచ్చరిస్తున్నారు. ప్రథమాధ్యాయము 6వ శ్లోకం. యథా మనుష్య విక్రాంత ఉత్తమాజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదీ చ సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతులైన యథామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులు అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. దుర్యోధనుని పాండవ సైన్యమునందు మిగిలిన వీరుల గూర్చి ద్రోణాచార్యునికి తెలుపుచున్నారు. ప్రథమాధ్యాయము 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్ట ఏ తాన్ని బోధాద్విదోజత్తమ నాయకమను సైన్యస్య సంఘార్థం తాను బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడిపించుటకు ప్రత్యేకముగా యోగ్యులైనట్టు నాయకుల గురించి మీకోసం నేను తెలియజేస్తాను.
దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ప్రత్యేకంగా తన సేనాబలం గూర్చి గొప్పగా తెలియజేస్తున్నాడు. ప్రథమ అధ్యాయము 8వ శ్లోకం. భవాన్ భీష్మంచ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణస్య సౌమదత్తిశ్చ చైవచ. ప్రథమ అధ్యాయము 8వ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణస్య సౌమదత్తిశ్చ చైవచ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందు ఉన్నారు. దుర్యోధనుడు భీష్మ మరియు ఇతర వీరులను కించపరచకుండా ద్రోణాచార్యుణ్ణి ఉత్సాహపరుస్తున్నాడు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజు ఎవరి శక్తిని తక్కువగా అంచనా వేయకుండా తన వారినందరినీ నిమగ్నం చేస్తాడు. ప్రథమ అధ్యాయము 9వ శ్లోకము. అన్యై చ బహవం శూర మదర్తే త్వక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదః. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ చాలామంది ఉన్నారు. వారందరూ పలు విధములైన ఆయుధములను చేపట్టి వారు మరియు యుద్ధ నిపుణత కూడా కలిగి ఉన్నారు. పాపి అయిన దుర్యోధనుని పక్షమున ఉన్నవారందరూ మరణించుదురని ఇదివరకే నిర్ణయించబడినది. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధర్మమునకు సహాయపడిన ఎంతటి శక్తివంతులకైనా మరణము తప్పదు. అధ్యాయము 10వ శ్లోకం. అపార్యాత్యం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విదదమే తేష బలం భీమాభిరక్షితం. మన సైన్యము లెక్కింపవీలునిదిగా ఉన్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. దుర్యోధనుడు తనచే ఉన్న మహాయోధులను యుద్ధవీరులను తలుచుకొని తన విజయం పట్ల విశ్వాసము కలిగి ఉండాను. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూర్ఖుడు ఎప్పుడు తన భుజబలము లేదా జనబలము పైన నమ్మకం కలిగి ఉంటాడు. ప్రథమ అధ్యాయము 11వ శ్లోకము. ఆయునేషేచు సర్వేషు యథాభాగమనస్థిత భీష్మమేవాభిరక్షితో భవంత సర్వ ఏవ హి. సేనా ఊహ్యమునందు మీ ముఖ్య స్థానములలో నిలబడి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణము కూర్చవలసి ఉన్నది. కౌరవుల విజయము భీష్ముడిపైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు తలచెను. కానీ భీష్ముడు వృద్ధుడై నందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ ఇయ్యవలనని దుర్యోధని ఆలోచన. ఇది అతని సహజ రాజనీతి. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి నాయకుడు తనతో ఉండే ముఖ్యమైన వ్యక్తులను తక్కువగా చూడరాదు. ప్రథమ అధ్యాయము 12వ శ్లోకం. తస్య సంజయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినోద్దేశ్యే శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడైన భీష్మ పితామహుడు దుర్యోధనులకు ఆనందం కలిగించుటకు తన శంఖమును బిగ్గరగా పూరించెను. శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున విజయావకాశమే లేదని భీష్ముడు దుర్యోధనుడికి పరోక్షంగా తెలియజేశాడు. అయినప్పటికీ అతని యుద్ధ ధర్మమున ఎంత కష్టమైనను వెనుదీయలేదు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరూ స్వధర్మాచరణ విషయంలో వెనుకంజ వేయరాదు. ప్రథమ అధ్యాయము 13వ శ్లోకం. తత శంఖాచ వీరచ పణవానక గోముఖ సహసైన్య సేవాభ్య అన్యంత శతభవివత్ అభివత్.
అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు మొదలగువన్నీ ఒక్కసారిగా మోగింపవలెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా ఉండదు. సారాంశము: భీష్ముడు శంఖమును పూరించగా కౌరవ సైన్యమునందున్న వీరందులు వివిధ రకములైన శంఖవాద్యములను పూరించిరి. ప్రథమ అధ్యాయము 14వ శ్లోకం. తతః శ్వేతైః ఐర్యుకే మహతి స్వనందనే స్థితౌ మాధవ పాండవైశ్చైవ దివ్యశంఖౌ పదన్మతు. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇరువురు తెల్లని గుర్రములను కలిగిన మహారథములనందు ఆసీనులై వాళ్ళు దివ్యశంఖములను పూరించిరి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున ఉన్నందున ప్రతిపక్షము వారికి జయము పొందే ఆశయే లేదని ఆ దివ్య శంఖపు ధ్వని సూచించినది. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవశక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు. ప్రథమ అధ్యాయము 15వ శ్లోకం. పాంచజన్యం వృషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దర్భ మహాశంఖం భీమకర్మ వృకోధర. శ్రీ కృష్ణ భగవానుడు పాంచజన్యమనడే శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనకార్యములు చేయువాడు భీముడు పౌండ్రమనే తన శంఖమును పూరించాడు. అర్జునుని ఆ దివ్యేంద్రములను ప్రత్యక్షముగా నియమించుడితే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకముగా ఋషికేశుడు అనేది నామమును వాడబడినది. యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు సంపాదించడంలో అగ్రజునికి సహాయపడినందున అర్జునునికి ధనంజయుడిగా తెలపబడినాడు. భీముడు విపరీతంగా తినుటయే కాక దానికి తగినట్లు హిడంబాసురుని వరించి ఈ ఘనకార్యములు చేయుట వలన వృకోధరునిగా పిలువబడినాడు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిపక్షములో అటువంటి ఘనతలు కానీ దివ్య నిర్దేశకులైన శ్రీకృష్ణుని సన్నిధి కానీ లేనందున కౌరవులు ఓడిపోవుట తథ్యము.